హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఆంజనేయ స్వామివారి హనుమాన్ జయంతి రోజు హనుమాన్ చాలీసా పూజ 108 సార్లు ఎలా పారాయణం చేయాలో చూద్దాం. ఈ పూజని మీరు హనుమాన్ జయంతి రోజు చేయొచ్చు, మంగళవారం కానీ శనివారం కానీ చేయొచ్చు, లేకపోతే ఏదైనా మంచి తిథి ఉన్న రోజు చేయొచ్చు. అంటే ఏకాదశి, దశమి, పంచమి ఇలా మంచి రోజు కూడా చేయొచ్చు. ఈ పూజ ఏ రోజైతే చేద్దాం అనుకుంటున్నారో ఆ ముందు రోజు మీకు కావాల్సిన వస్తువులన్నీ కూడా సిద్ధం చేసుకోవాలి. అంటే తమలపాకులు, అరటి పండ్లు, పువ్వులు, పూలమాలలు, కొబ్బరికాయ ఇవన్నీ కూడా ముందు రోజే తెచ్చిపెట్టుకోవాలి. అలాగే మీరు ఈ పూజని సెపరేట్‌గా పీట పెట్టి చేసుకుందాం అనుకునే వాళ్ళు ఒక పీట వేసుకొని, దాని మీద ఒక కొత్త బ్లౌజ్ పీస్ వేసుకొని, దాని మీద ఆంజనేయ స్వామి వారి ఫోటో కానీ, విగ్రహం కానీ ప్రతిష్ఠించి పూజని చేయాలి. లేకపోతే మీ పూజా మందిరంలో అయినా చేసేయొచ్చు. అందుకని కొత్త బ్లౌజ్ పీస్ కూడా ముందు రోజే తెచ్చుకోవాలి. అలాగే మీరు ఈ పూజకి ఏమైనా ప్రసాదాలు చేద్దామనుకుంటే, ఆ ప్రసాదానికి సంబంధించిన ఐటెమ్స్ అన్నీ కూడా మీరు ముందు రోజే తెచ్చిపెట్టుకోండి. ఈ పూజ చేసే రోజు ఉదయం తెల్లవారుజామున 4 గంటలకే నిద్రలెగవాలి. కనీసం 4:30కి మీరు పూజను మొదలుపెట్టాలి. ఎందుకంటే హనుమాన్ చాలీసా 108 సార్లు చదవాలి అనుకుంటే కనీసం 5-8 గంటలు టైం పడుతుంది. 4:30 కల్లా పూజను మొదలుపెట్టుకుంటే 10:30, 11 లోపల మీరు ఈ పూజని పూర్తి చేస్తారు. 4 గంటలకు నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకొని, పూజా గదిని క్లీన్ చేసేసుకొని, పూజా సామాగ్రి అంతా క్లీన్ చేసి మీరు పూజను మొదలుపెట్టుకోండి. ఈ పూజ చేసే రోజు ఖచ్చితంగా తలస్నానం చేయాలి. ఆంజనేయ స్వామిని పువ్వులతోటి అలంకరించండి. ముందుగా దీపారాధన చేయండి. తర్వాత ఏంటంటే వినాయకుడి పూజ చేయండి. ఈ పూజలో ఎలాంటి ఆటంకం కలగకూడదని వినాయకుడికైతే చెప్పుకొని వినాయకుడి పూజ చేయండి. విఘ్నేశ్వరుడిని కూడా షోడశోపచారాలతో పూజించి స్వామివారికి ధూపం, దీపం, నైవేద్యం, పువ్వులు అన్నీ సమర్పించండి. వినాయకుడి పూజ అయిపోయిన తర్వాత ఆంజనేయ స్వామివారి పూజ చేయండి. ఆంజనేయ స్వామిని కూడా షోడశోపచారాలతో పూజించండి. ఆంజనేయ స్వామివారి అష్టోత్తరాలు చదవండి. అష్టోత్తరాలు చదివేటప్పుడు కొన్ని పువ్వులు, అక్షింతలు, తమలపాకులతోటి ఆంజనేయ స్వామిని పూజించండి. అష్టోత్తరాలు చదవటం అయిపోయిన తర్వాత హనుమాన్ చాలీసా చదవండి. హనుమాన్ చాలీసా చదివేటప్పుడు ముందుగానే ఒక పేపర్ తీసుకొని 1-108 నంబర్స్ పెట్టుకోండి. ఒకసారి హనుమాన్ చాలీసా చదవటం అయిపోయిన తర్వాత ఆ పేపర్‌లో ఒకసారి అయిపోయినప్పుడు సర్కిల్ చేయండి. రెండోసారి అయిపోయినప్పుడు సెకండ్ నంబర్ సర్కిల్ చేయండి. మూడోసారి హనుమాన్ చాలీసా చదవటం అయిపోయిన తర్వాత మూడోసారి సర్కిల్ చేయండి. ఇలా 108 సార్లు చదివేదాకా ఒకే ఆసనం మీద కూర్చొని చదివితే ఆంజనేయ స్వామి వారికి చాలా ఇష్టం. హనుమాన్ చాలీసా 1-108 సార్లు చదివేదాకా ఒకే ఆసనం మీద కూర్చొని చదివితే మంచిది. అలా చదవలేని వారేంటంటే కొన్నిసార్లు చదవటం అయిపోయిన తర్వాత కాసేపు లేచి అటు ఇటు తిరిగి కొంచెం రిలాక్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ కూర్చొని చదవచ్చు. ఇట్లా చదివేటప్పుడు దీపారాధన కొండెక్కకుండా చూసుకోండి. మధ్యలో నూనె పోస్తూ ఉండండి ప్రమిదలలో. అలాగే ఏమీ తినకుండా ఇన్ని గంటలు కూర్చోవాలంటే కష్టం అనుకునే వాళ్ళు మధ్యలో ఏదైనా టిఫిన్ చేసి మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు. అలా కాకుండా ఉదయం కొన్నిసార్లు, సాయంత్రం కొన్నిసార్లు అలా కూడా చదవచ్చు. అంటే ఒక 54 టైమ్స్ అట్లా ఉదయం చదివి, సాయంత్రం కూడా ఒక 54 టైమ్స్ అలా చదవండి. అప్పుడు సాయంత్రం చదివేవాళ్ళు సాయంత్రం కూడా మళ్ళీ స్నానం చేసి, దీపారాధన చేసి మళ్ళీ 54 టైమ్స్ కంటిన్యూ చేయొచ్చు. కానీ మీరు చదవగలరు, మీకు అవకాశం ఉంది అలా అనుకునే వాళ్ళేంటంటే, మీరు ఉదయమే 4:30కి అట్లా మొదలుపెడితే 10:30, 11 గంటల కల్లా మీకు హనుమాన్ చాలీసా చదవటం పూర్తయిద్ది. ఇన్ని సార్లు ఏమి తినకుండా చదవటం కష్టమంటే, మీరు ఏదైనా ఫ్రూట్స్ అట్లా తినేసి కూడా ఉదయం మొదలుపెట్టొచ్చు. మీరు ఎలా చదవాలనుకుంటే అలా చదవచ్చు. అలాగే 108 సార్లు చదవటం అయిపోయిన తర్వాత స్వామివారికి మీరేమన్నా ప్రసాదం చేస్తే స్వామికి సమర్పించండి. ఒకవేళ మీరు ప్రసాదం ఏం చేయలేకపోయినా కూడా అరటిపండ్లు ఒక 5 అరటిపండ్లు స్వామికి సమర్పించొచ్చు. ఒకవేళ మీరు ప్రసాదం చేద్దాము అనుకుంటే పులిహార, రవ్వ కేసరి, అప్పాలు, గారెలు, పరమాన్నం ఇలా ఏదో ఒక నైవేద్యం చేసి స్వామికి సమర్పించండి. తర్వాత హారతివ్వండి. కొబ్బరికాయ కొట్టి హారతివ్వండి. ఈ విధంగా మీరైతే హనుమాన్ జయంతి రోజు లేదంటే మంగళవారం కానీ, ఏదైనా శనివారం కానీ మీరిట్లా పూజని చేయొచ్చు. అలానే ఇది ఒక్కరోజే చేయాలనైతే రూల్ లేదు. మీరు ప్రతి శనివారం ఒక 5 శనివారాలనుకోని, లేదంటే 3 శనివారాలు, 3 మంగళవారాలు ఇలా మీకు ఓపిక ఉండి ఎన్ని సార్లు మీరు ఈ పూజని చేయాలనుకుంటే అన్ని సార్లు చేసుకోవచ్చు. ఎన్ని సార్లు చేసినా కూడా మీరు ప్రతిసారి
నైవేద్యం చేసి పెట్టాలి అని ఏం లేదు. ఏమి చేయలేకపోయినా మీరు అరటి పండ్లనైనా నైవేద్యంగా పెట్టొచ్చు. అలానే చదివేటప్పుడు మనసు ప్రశాంతంగా, నీట్‌గా, స్లోగా చదవండి. గబగబా చదివేయొద్దు. హనుమాన్ చాలీసా ఒకటే రోజు హనుమాన్ చాలీసా మీకు రాకపోతే మీరు ఒకటే రోజు 108 సార్లు చదవటం చాలా కష్టం. అందుకని ఒకవేళ మీకు హనుమాన్ చాలీసా రాకపోతే ఒక 2, 3 మంత్స్ నుంచి డైలీ ఒకసారి చదవటం ప్రాక్టీస్ చేయండి. అలా చదవటం వల్ల మీరు ఒకటే రోజు హనుమాన్ చాలీసా 108 సార్లు చదవటానికి మీకు అవకాశం ఉంటుంది. లేదంటే ఫస్ట్ డేనే మీరు చదవాలి అంటే చాలా కష్టం. హనుమాన్ చాలీసా నోటికి బాగా తిరగాలి. అలా అని చెప్పేసేసి గబగబా చదవొద్దు. నీట్‌గా, స్లోగా, మంచిగా చదవండి. మనసు ప్రశాంతంగా ఉంచుకోండి. అలానే ఈ పూజ చేసే రోజు మాంసాహారం తినకూడదు. బ్రహ్మచర్యాన్ని పాటించాలి. పూజ అంతా అయిపోయిన తర్వాత మీకు కుదిరితే ఆంజనేయ స్వామి వారి గుడికి వెళ్ళండి. ఆంజనేయ స్వామి వారి గుడికి వెళ్ళి ఒక 11 సార్లు అట్లా ప్రదక్షిణ చేయండి. ఇలా చేస్తే మీ పూజ పూర్తి ఫలితం ఉంటుంది. ఈ పూజ గురించి మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.